అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి లిటిల్ థింగ్స్. ప్లీజ్ పూర్తిగా వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం అక్షయ తృతీయ అంటే ఏమిటో తెలుసుకుందాం. వైశాఖ శుద్ధ తదియను మనం అక్షయ తృతీయ అని అంటాం. అక్షయం అంటే నాశనం లేనిది అండ్ దినదినాభివృద్ధి అవుతున్న దాన్ని అక్షయం అని అంటారు. అసలు ఈ అక్షయ తృతీయ స్పెషాలిటీ ఏమిటి అంటే, ఈరోజు పరశురాముడు జన్మించిన రోజు, అలాగే పవిత్రమైన గంగా నది ఆకాశం నుండి భూమిపైకి వచ్చిన రోజు. ఈరోజు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొని తన పేదరికాన్ని దూరం చేసినటువంటి రోజు ఈరోజు. వ్యాస మహర్షి మహాభారతంను వినాయకుని సహాయంతో వ్రాయడం ప్రారంభించిన రోజు. అలాగే సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న పాండవులను కరుణించి అక్షయపాత్ర ఇచ్చిన రోజు ఈరోజు. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షణగా నియమింపబడిన రోజు ఈరోజు. ఆది శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చెప్పిన రోజు ఈరోజు. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించి పరమేశ్వరునికి భిక్ష పెట్టిన రోజు ఈరోజు. ఇన్ని మంచి పనులు ఈరోజు జరిగినవి కాబట్టి ఈ తిథికి, ఈ రోజుకి అంత స్పెషాలిటీ ఉంది. అంతేకాని అక్షయ తృతీయ రోజు తప్పకుండా గోల్డ్ కొనాలి అని మన పురాణాలు ఎక్కడ చెప్పడం లేదు. గొప్పలకు పోయి అప్పులు చేసి బంగారం కొనకండి. మీకు ఉన్నంతలో పేదవాళ్లకు అలాగే బ్రాహ్మణులకు దానం చేయండి, అంత మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకో సమస్త సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు సెండ్